తులసిరెడ్డి గారు, ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకంటే? ప్రపంచ అణ్వాయుధాల్లో 87% అమెరికా రష్యాల దగ్గరే ఉన్నాయి. సో వాళ్ళిద్దరు ఇనిషియేషన్ తీసుకోవాలి. రష్యా తీసుకుంటుంది. రష్యా కొంచెం ఎవరైనా చెబితే వినే రకమే. చైనాని కూడా కన్విన్స్ చేసి తీసుకురావచ్చు. బట్ ఈ ట్రంపరితనం ఉన్న ట్రంప్ని ఎలా కంట్రోల్ చేయటం? ఎందుకంటే ఇప్పుడు ఆయన డెసిషనే చాలా కీలకంగా మారబోతోంది. ఎవరు ఆయన మీద ఒత్తిడి చేయగలరు? మనం ఆ దేవుడు చేయాల్సింది వచ్చేసి మనకు తెలియని శక్తి, ఆ శక్తి ఏదన్నా ఉంటే ఆ శక్తి చేయాల్సింది ఒకటి వచ్చేసి, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈఎన్ఓకి దిక్కు లేదు, ఐక్యరాష్ట్రసమితికే దిక్కులేని పరిస్థితి. అప్పుడు ఎన్పిటికి ఐక్యరాష్ట్రం దిక్కు, ఎన్పిటిని ఎవరు చేస్తారు? ఆల్రెడీ వచ్చేసి నాకు తెలిసి కొత్త ఆయుధాలు అవసరం లేదు, ఉన్న ఆయుధాలు చాలు. ప్రపంచాన్ని అనేక సార్లు భస్మీపటం చేసడానికి ఉన్న ఆయుధాలు చాలు, కొత్త ఏం అవసరం లేదని నా అభిప్రాయం. ఇక్కడ ప్రతి దేశం ఏంటి, ఆత్మరక్షణ కోసం అంటది. ఆయుధాలు అనేటి ఆత్మరక్షణ కోసము, తర్వాత ఆధిపత్యం కోసం. ముందు ఆత్మరక్షణ కోసం అనేది వస్తుంది. ఆత్మరక్షణ అది తొండముదిరి ఊసర వెళ్ళినట్లు ఆత్మరక్షణ క్రమేణా పోయి ఆధిపత్యం. ఆ విధంగా వచ్చేసి ఈ పోరు ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. మానవుని నైజం వచ్చేసి వాడు వచ్చేసి స్వార్థపరుడు మానవుడు. దేశం కూడా కాదు ఇక్కడ, ఆ దేశానికి నాయకత్వం వహించే నాయకుని బట్టి కూడా ఆధారపడుతుంది. దేశం అని మనము దేశంలోని అందరి పౌరులు మనం వచ్చేసి కట్టలేం, కానీ ఉన్నంతలో నాయకుని బట్టి మన దేశం కూడా వస్తుంది. కాబట్టి చేతిలో ఆయుధం లేకుంటే వేరు, కానీ చేతిలో ఆయుధం ఉన్న తర్వాత ఆ యొక్క మనిషి ప్రవర్తన బట్టి, ఆ ప్రవర్తన పరిస్థితి బట్టి ఉంటుంది. వాడు వీలైనంత వరకు భయపడేయాలని చూస్తాడు ముందు. ఇంకా లేదు భయపడే స్థాయికి పోయింది, మించి వచ్చింది అనుకున్నప్పుడు ప్రయోగిస్తాడు. కాబట్టి ఆయుధం ఉండడమే ప్రమాదం తప్ప ఉన్న ఆయుధాలతోనే అయిపోతుంది. మనము ద్వాపరయుగం ఏ విధంగా అంతమైందో, ఆఖరికి ఆ పక్క 11 అక్షౌహిణులు, ఈ పక్క 7 అక్షౌహిణులు, మొత్తము అప్పుడే వచ్చేసి 44 లక్షల మంది చనిపోయినారని ద్వాపరయుగంలో. ఆ పక్క ఈ పక్క చూస్తే కౌరవుల పక్క మిగిలింది 3, అశ్వత్థామ, కృపాచార్యుడు, కుతూర్మ. ఈ పక్క పాండవుల పక్క మిగిలింది 8 మంది. పాండవులు 5 మంది, కృష్ణుడు, సాత్యకి, యుయుష్యుడు. కాబట్టి ఆ విధంగా ప్రపంచం వచ్చేసి మళ్ళా కలియుగం అంతమా లేకుంటే భూగోళం అంతమా అనే స్థాయికి వచ్చిందేమో అనిపిస్తుంది. అది ఎవరి చేతిలో లేదేమో అనిపిస్తుంది. వచ్చేసి ఇంకా ఐక్యరాష్ట్రసమితికే దిక్కు లేనప్పుడు ఇంకా ట్రంప్ లాంటి నాయకులు ప్రపంచ అగ్రదేశానికి ఆధిపత్యం వహిస్తా ఉన్నప్పుడు మిగతా చోట్ల వాళ్ళ ఆత్మరక్షణ కోసం కొందరు, అది మిగతా తర్వాత ఆధిపత్యం కోసం కొందరు. ఇది ఇంకా విధిరా మనం వచ్చేసి మానవుడిగా ఏమి చేయలేని స్థాయికి పోయినామో అనిపిస్తుంది. ఇది ఇంకా ప్రకృతి ఏమన్నా చేయాల్సిందే కానీ, అతీత శక్తి చేయాల్సిందే కానీ, మానవుడు ఏం చేసడానికి లేదే స్థాయికి పోయిందేమో అనిపిస్తుంది. గఫూర్ గారు, నిజంగా ఆ స్థితికి వెళ్ళిపోయిందండి. ఎవరు అడ్రస్ చేయలేనంతటి ఒక డ్యామేజ్, ఇర్రిపేరబుల్ డ్యామేజ్లోకి వెళ్ళిపోయింది ఆ పరిస్థితి. నేను అట్లా భావించడం లేదండి. ఎందుకంటే ఎవడైనా బతకాలని కోరుకుంటాడు. ఇప్పుడు అణు ఆయుధాల ప్రయోగం జరిగితే అమెరికా సుఖంగా ఉంటుందా? అమెరికా క్షేమంగా ఉంటుందండి? అణు ఆయుధాలు ఇంతకుముందు ఎవరి దగ్గర లేనప్పుడు వాళ్ళు వేశారు, లిటిల్ బాయ్ లేకుంటే ఫ్యాట్ బాయ్ ఏదో పేరుతో వేశారు హిరోషిమా నాగసాకి మీద. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ అణు ఆయుధాలు ప్రయోగించినా వెంటనే ఆ దేశం మీద అణు ఆయుధాలు పడతాయని అందరికీ తెలుసు. కాబట్టి ఒక ఆ వాతావరణము ఈ అణ్వాయుధ పోటీకి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజల్లో చర్చకు రావాలండి. ప్రపంచ శాంతి సంఘాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. ఈ ప్రపంచ శాంతి సంఘాలు కానీ ఇప్పుడు భద్రతా సమితి కూడా, ఐక్యరాష్ట్ర సమితి చచ్చిపోయింది బతికిందా అంటే అది ఇంకా ఉనికిలో ఉంది. మొన్ననే భద్రతా సంఘం సమావేశం జరిగింది. దాంట్లో చైనా వాళ్ళు చెప్పారు, మీ బలం మీద మీకు అహంకారం ఉంది, మీ ఆయుధ అహంకారాన్ని తెంచివే శక్తి మాకుంది. మీరు కనుక ఇరాన్ మీద దాడి చేస్తే మీ శక్తిని తేల్చేస్తాం మేము అన్నారు ఓపెన్ గా భద్రతా సంస్థ చైనా వాళ్ళు. కాబట్టి వాతావరణం ఇంకా అంత ప్రమాదకరంలోకి వెళ్ళిపోయింది, మనం ఏం చేయలేమని కాదు. కానీ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజానీకం కనుక ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రపంచంలో శాంతి సంఘాలన్నీ కనుక అన్ని దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా, ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉంది మన దేశంలో. ఇటువంటి ఈ ఇండియాలో ఉండే ప్రజలు, చైనాలో కూడా ప్రజలు ఉన్నారు, మిగతా దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే సార్ ఈ యుద్ధాలకు మూల కారణం ఏమిటి? యుద్ధాలకు మూల కారణం పాత కాలంలో రాజ్యకాంక్ష, ఆధిపత్యం. ఇప్పుడు మూల కారణం ఏమిటి? సంపద. ఎందుకు ముదురుని తీసుకొని పోయినాడు? వెనుజులను బెదిరించుకొని ఆయుధం తీసుకోవాలా?
ఎందుకు మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ అంతా అమెరికా చేతుల్లో ఎందుకు పెట్టుకున్నాడు? ఆయిల్. ఇప్పుడు గ్రీన్లాండ్ ఎందుకు కావాలంటున్నాడు? రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ రకంగా సంపద, ఇతర దేశాల సంపదను కొల్లగొట్టాలనేటువంటి భావన ఇది ప్రమాదకరమైంది. దాంతోనే యుద్ధాలు వచ్చాయి. కాబట్టి యుద్ధాలకు వ్యతిరేకంగా మరొక క్యాంపెయిన్ ప్రపంచంలో కనుక జరిగితే ప్రపంచ ప్రజల ఒత్తిడి, ఇప్పుడు పాలస్తీనా యుద్ధం ఎందుకు ఆగింది సార్? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కదిలారు. కాబట్టే అదే ఇజ్రాయిల్ తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. అందుకోసం నా పాయింట్ ఏంటంటే ఈ శాంతి ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా బయలుదేరాలి. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా ఇతర దేశాల దురాక్రమణకు తలపడితే ఖబర్దార్ అనేటువంటి హెచ్చరిక కావాలి. అమెరికాలో కూడా ఈ ప్రయత్నం జరగాలి. అమెరికాలో నో కింగ్ మూవ్మెంట్ జరుగుతుంది, అది చాలదు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నో, కొత్తగా మళ్ళీ ఆయుధాలు తయారు చేయడానికి మేము ఒప్పుకోము అనేటువంటి ఒక మూవ్మెంట్ కనుక తీసుకుని రాగలిగితే అమెరికా ప్రజలు కూడా చాలా చైతన్యవంతులండి. ప్రజలేమో అమాయకులు కాదు, ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏదో ఊరికే అధికార మదంతో ఉంటారని కూడా అనుకోలేము. వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు ట్రంప్ మళ్ళా తిరిగి ఎన్నిక కాదు కాబట్టి అన్ని దేశాల ప్రజానికంలో మరి ఎవరు పూనుకోవాలా అనేది చూడాలా. శాంతి సంఘాలు కనుక కదిలితే ఒక ఒత్తిడి వస్తుందండి ప్రభుత్వాల మీద. రైట్. దాంతోపాటు ఇంకొక మేజర్ డెవలప్మెంట్ అండి నిన్న చోటు చేసుకుంది. లిబియా ఒకప్పటి చీఫ్ గడాఫీ కొడుకుని కాల్చి చంపారు. వాస్తవంగా అమెరికా ఏది లిబియా చీఫ్ని, గడాఫీని ఒక విలన్ లాగా ప్రపంచానికి చూపించింది. ఓకే, దాంట్లో కొంతమేరకు 20% వాస్తవం ఉండొచ్చేమో, కానీ సంస్కరణలకు ఆద్యుడు ఆయన అక్కడ గడాఫీ. లిబరలైజ్ చేసి వ్యవస్థలనేదో అది ఒక ఇస్లామిక్ నేషన్ అయినప్పటికీ కూడా ఆయన కొడుకు కూడా, ఇప్పుడు మన కాల్చి చంపిన కొడుకు, ఆయన కూడా సంస్కరణలు తీసుకొచ్చిన వాడే. సరే, నియంత్రణకి సహజసిద్ధంగా ఉండే కొన్ని లక్షణాలు ఆయనకు వస్తే ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతన్ని చంపటం అనేది ఒక కైండ్ ఆఫ్ అన్రెస్ట్ ఆ ప్రాంతంలో తీసుకురావటం, మళ్ళీ అక్కడి నుంచి, అంటే దీని వెనకాల ఖచ్చితంగా డీప్ స్టేట్ ఉంది. 4 సాయుధ దుండగులు వచ్చి ఆయన కాల్చి చంపారు అంటే డీప్ స్టేట్ ఉంటుంది. ఈ పరిణామాలన్నీ ఏంటంటే ఒకవైపు సమస్య తగ్గుతోంది అనుకుంటున్న క్రమంలో రెండో వైపు లేపటానికి అమెరికా కూడా దీని వెనకాల ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అమెరికాతో పాటు డీప్ స్టేట్, లేకపోతే డీప్ స్టేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అమెరికా? నేనండి ఇప్పుడు సార్ నేను ఒకప్పుడు ఇరాక్ పోయినాను సార్. సద్దాం హుసేన్ ను మనం ఎంతనో విమర్శించచ్చు, కానీ ఇరాక్ యొక్క డెవలప్మెంట్ చూసినప్పుడు మాకు అనిపించింది, అద్భుతం అనిపించింది ఆ రోజుల్లో, ఎప్పుడో 30 years కిందట. అట్లాగే లిబియా కూడా తన ఆయిల్ సంపదంతా దేశ ప్రజల యొక్క సౌభాగ్యానికి వినియోగించిన గడాఫీ అండి. సరే, అతనిలో లోపాలు ఉందని మనం సమర్థించడం లేదు. ఇప్పుడు బాగా సమున్నతంగా ఉండేటువంటి అమెరికాలో ప్రజల పరిస్థితి అంతా ఏం మెరుగ్గా లేదు. అందుకోసం సంపదను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎవడేం చేసినా కానీ మనం ఆ మేరకు మనం అంగీకరించాలి. ఇప్పుడు గడాఫీ కొడుకు కానీ వాళ్ళు లిబియా ఆధిపత్యం ఇంకో చేతిలో పోకూడదు, లిబియా సంపద లిబియాకు చెందాలి అనేటువంటిది. అట్లా చేస్తున్నటువంటి దాన్ని అమెరికా సహించదండి. అమెరికా ఎక్కడ సహించదు. కాబట్టే ఈ కాల్పులు జరిగినా ఏం జరిగినా వెనక అమెరికా లేకుండా, వాళ్ళ ఏజెంట్స్ లేకుండా, ఇజ్రాయెల్ ఏజెంట్స్ లేకుండా ఆ ప్రాంతంలో ఏమి జరగదు. కాబట్టి ఇది రెచ్చగొట్టడం, ఆక్రమించుకోవడానికి సన్నాహం చేయడం, ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉద్రిక్తత రేపు ఇరాన్ అమెరికా సంఘర్షణ ఏమవుతుందో దాన్ని బట్టి మిగతా దేశాల స్టెబిలైజేషన్ ఎట్లుంటుందని చూడాలి మనం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద అప్పుడు కాదు ఇప్పుడు దాడి చేస్తానని ఆగిపోయినాడు. ఎందుకంటే చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు మొత్తం తమ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినారు. ఇప్పుడు అయితే ఇది అట్లే ఆగిపోతాడని కూడా లేదు. ఈ పిచ్చోడు ఎప్పుడేం చేస్తాడో చెప్పలేము. అందుకోసమే మధ్యప్రాచ్యంలో ఒక సుస్థిత రావాలంటే అమెరికాకు ఎదురు నిలిచేటువంటి శక్తి డెవలప్ అయితే తప్ప ఆ ప్రాంతంలో శాంతి ఉండదండి. గఫూర్ గారి మాటల్ని బట్టి చూస్తే కోటేశ్వరరావు గారు, మనం 2 ప్రధానమైన దేశాలు, మనం వాటిని ఇగ్నోర్ చేయాలి. 2 3 అండి, ఇరాన్, ఇరాక్, లిబియా. వాళ్ళు సంస్కరణవాదులండి. అంటే మనం ఆ రోజున మీడియా ఆ రోజు చేసిన ప్రచారంలో వాళ్ళని ఏదో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని విలన్స్ లాగాను లేకపోతే నియంతలాగాను చూసాం. సద్దాం హుసేన్ రైట్లీ సెడ్ బై గఫూర్ గారు, ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఆయన ఆ సంపద ఆ దేశానికి ఉపయోగపడాలని భావించాడు. నియంత్రణకు సహజసిద్ధంగా ఉండే కొన్ని అవలక్షణాలు ఆయనకు ఉండొచ్చు కాక,
కాల్చి చంపారు, ఈయన్ని కాల్చి చంపారు గడాఫీని, ఇవాళ ఆయన కొడుకుని కాల్చి చంపారు. సో ఈ పరిణామాలు అంత మనం వెల్కమింగ్ డెవలప్మెంట్స్ అయితే కాదు. ఎక్కడో చోట వీటికి పులి స్టాప్ పెట్టాలి. ఇవాళ అణ్వాయుధాల పోటీ దగ్గర నుంచి ఈ సబ్జెక్టులోకి వచ్చామంటే కారణం ఏంటంటే దీని నుంచి దృష్టి మరల్చడానికి అలాంటి కార్యక్రమాలు చేస్తుంది డీప్ స్టేట్. రేపొద్దున ఈ ప్రమాదం ఇంకో దేశంలో ఉండొచ్చు అంటాను. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక దేశంలో నియంత్రణలు లేకపోతే ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఎవరు ఉండాలి ఏమిటి అనేటువంటిది ఆయా దేశాల్లో ఉన్నటువంటి జనం నిర్ణయించుకోవాలి. బయట వాడు ఎవడో వచ్చి మీ దేశంలో ఉన్నటువంటి పాలకుడు నియంత లేకపోతే మీ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ప్రజాస్వామికవాది అని సర్టిఫికెట్లు ఇవ్వడానికి అమెరికా కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళెవరు? అందుకని అది వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు ఏమి ప్రోగ్రెసివ్ అనో లేకపోతే ప్రజా ఉద్యమాలని సాగిస్తారనే కాదు, వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాలను అణిచివేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులను అణిచివేస్తున్నారు, పురోగామి భావజాలం ఉన్నటువంటి ప్రతి వాళ్ళని అణిచివేస్తున్నారు. కానీ ఎందుకని ఇరాన్ మీద దాడిని ప్రయత్నాలను కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు ఖండిస్తున్నాయంటే అక్కడ అంతర్గత విధానాలను సమర్థించడం కాదు. అక్కడ ఆ పేరుతోటి రేపు ప్రపంచంలో ఏ దేశం మీదైనా అమెరికా దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇరాన్ విషయంలో కావచ్చు చేస్తున్నారు. అందుకని గడాఫీ విషయంలో కావచ్చు, ఇరాక్ విషయంలో కావచ్చు, ఇరాన్ విషయంలో కావచ్చు, వీటన్నిటిలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే అమెరికాను వ్యతిరేకించేటువంటి శక్తులు ఎవరు అధికారంలో ఉండకూడదు ఏ దేశంలో. ఇది గడాఫీ చేసింది అదే, సద్దాం హుస్సేన్ చేసింది అదే, ఎప్పుడు ఇరాన్ పాలకులు చేస్తుంది అదే. ఎవరిచ్చాడు అమెరికాకి మమ్మల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉండకూడదని చెప్పడానికి? అందుకని సమస్య అక్కడ ఉన్నది. ఇవాళ మన దేశం మీద కూడా లేదా ఇంకో దేశం మీద కానీ అమెరికా రకరకాల ఒత్తిడి తీసుకొస్తా ఉంది. డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలు కావచ్చు, లేదా H1B వీసా తోటి పరోక్షంగా ఇండియన్ గవర్నమెంట్ మీద తీసుకొచ్చేటువంటి ఒత్తిడి, ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి సూచనలు చేస్తాయి. అందుకని ఇప్పుడు ఇరాన్ ఎందుకని దానికి కాల్లో ముళ్ళలాగా, ఎందుకని చెవిలో జోరిగలాగా ఎందుకుంది అంటే ఇరాన్ ఒక శక్తిగా ఉంది. అక్కడ దానికి అణ్వాయుధ పాఠం అనేటువంటిది సంతరించుకుంది. మరి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు లేవంటే ఆల్రెడీ అణ్వాయుధాలు ఉన్నాయి. అణ్వాయుధాలు ఉన్నప్పటికీ అది ఆ అణ్వాయుధాలతోటి మొత్తం మధ్యప్రాచ్యంలోనూ లేకపోతే పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఒక గోండాలాగా ఇజ్రాయెల్ బెదిరిస్తా ఉంది, అమెరికా ఏజెంట్ లాగా పనిచేస్తాం. దానికి పోటీ వస్తే మన లాస్ట్ ఇయర్ జరిగినటువంటిది అదే కదా. 12 రోజుల పాటు 11 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధంలో ఇజ్రాయెల్ ఎన్ని బాంబులు వేసి అమెరికా మీద అది ఇరాన్ మీద దాడి చేసిందో, ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి క్షిపణులు కూడా టెల్ అవీవ్ మీద ఇతర నగరాల మీద పట్టుకుంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి జనం ఇదేంట్రా బాబు మనకేదో రక్షణ ఉందనుకున్నాము, మనకు ఉన్నటువంటి రక్షణ అంతా ఇది డొల్లే అని చెప్పేసి మరి ఇరాన్ లో ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి జనం కూడా భావించి భయపడ్డారు కదా. అందుకని తగ్గాల్సి వచ్చింది. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్న నేపథ్యంలో చూసినప్పుడు అందుకని ఏ దేశానికి ఆ దేశం అంతర్గతంగా ఎవరు పాలకులు ఉండాలి ఏమిటనేది వాళ్ళు చూసుకోవాలి. దాన్ని అంగీకరించట్లేదు. ఇప్పుడు వెనిజులా విషయంలో అదే జరిగింది. మెక్సికో విషయంలో కూడా బెదిరిస్తున్నాడు ట్రంప్, మాకు అనుకూలంగా లేకపోయేట్లయితే ఈ సంగతి చూస్తామని. కొలంబియా, ఇట్లా ఒక్కొక్క జాబితా మొత్తం ప్రకటించేసి గతంలో మనం హిట్లర్ని చూసాం. హిట్లర్ ఈ విధంగా మేము ఫలానా దేశాన్ని ఆక్రమించుకుంటాం, ఫలానా దేశాన్ని ఆక్రమించుకుంటాం వాడు ముందు చెప్పలేదు, అలా చేసి చూపించాడు. వీడేం చేస్తున్నాడు, మొత్తం టార్గెట్ పెట్టి వీళ్ళందరి మీద మేము దాడి చేస్తాము, వీళ్ళందరిని ఆక్రమించుకుంటాం, డిస్టెబిలైజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పి మరీ చేస్తున్నాడు. ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అటువంటి అమెరికాను బలపరిచేటువంటి దేశాలు ఇప్పటికే ఉన్నాయి. వాటిల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. లేకపోతే మధురోని కిడ్నాప్ చేస్తే మనం ఎందుకు ఖండించలేకపోయాం? ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వార్త ఏంటి, చాబహార్ రేవ్ నుంచి మన దేశం వెనక్కి రాబోతుంది. మరి ఇరాన్ మనకి మిత్ర దేశం, ఎందుకని మనం ఎందుకు రావాలి? మనం పెట్టుబడులు పెట్టాం అక్కడ, ఒక వ్యూహాత్మకమైనటువంటి పెట్టుబడులు అవి. దాని నుంచి మనం ఎందుకని వెనక్కి రావాలనుకుంటున్నాం? ఎవరి ఒత్తిడి మేరకు ఇది చేస్తున్నాం అంటే గతంలో
క్లియర్ కట్. కేవలం మీరు అన్నట్టు సార్ కేవలం పెట్టుబడే కాదు సార్, మనకి స్ట్రాటజిక్ కనెక్టివిటీ డైరెక్ట్లీ ఫ్రమ్ కాండ్లా అండ్ ముంబై పోర్ట్స్ అండి, డైరెక్ట్గా ఉంటుంది. వీ కెన్ బైపాస్ పాకిస్తాన్, టచ్ చేయకుండా నేరుగా వెళ్ళిపోవచ్చు. ఆ ఏర్పాటు కూడా ఉంది మనకి. మరి అటువంటిది ఆ కారణంతోనే మన దేశం ఇరాన్ రేవుని అట్లా మనం తీసుకున్నాం. మరి ఎందుకంటే మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఇప్పుడు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి, పోతామా లేదా ఫైనల్ గా యాక్టివిటీ నిలిపేశాం మనం అక్కడ. ఇప్పుడు వెనక్కి వస్తామనేటువంటి వార్తలు ఇవాళ తాజాగా ఇవాళ పేపర్లలో వచ్చాయి. ఎందుకనంటే ఆ బలహీనత ఏమిటనేటువంటి సమస్య. ఇలాంటి బలహీనం ప్రపంచంలో చైనా కంటే పెద్ద దేశంగా ఉండి ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది అనుకునేటువంటి దేశం ఈ విధంగా స్వతంత్ర విదేశాంగ విధానానికి పక్కన పెట్టేసి అమెరికా బెదిరిప్పుడు అట్లా కనుక పోయేట్లయితే మనం ఎక్కడ ఉంటాం? మనం ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొంతమంది చెప్తుంటారు, మేము రష్యా ఆయిల్ కొనుగోలు చేయం అని ఏమన్నా మేము చెప్పామా అంటారు. అదేవిధంగా ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేయం అని చెప్పామా అంటారు. చెప్పలేదు. ఇరాన్ ఆయిల్ కొనుగోలు నిలిపేస్తున్నట్టు చెప్పలేదు, కానీ నిలిపేశారు. వెనిజులా ఆయిల్ అమెరికా చెప్పగానే వెనిజులా ఆయిల్ నిలిపేశారు. ఇప్పుడు మళ్ళీ అదే వెనిజులా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే మనకి ఎంత లాభం అని చెప్పేసి ఎస్బీఐ వాళ్ళు నివేదిక ఇస్తున్నారు. ఈ విధమైనటువంటి మరి గతంలో ఎందుకు నిలిపేశారు? ఇప్పుడు నిలిపేస్తే కొత్తగా వచ్చేటువంటి లాభం ఏమిటి? ఇట్లా ఈ విధంగా అంటే పరస్పర విరుద్ధంగా అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలతో పాటు మన విదేశాంగ విధానంలో ఉన్నటువంటి ఒక లోపం కూడా అమెరికాకి కాళ్ళు తెస్తా ఉంది. మొన్న షాంఘై సమావేశం అప్పుడు ఒక మెసేజ్ పంపించారు, మీరు తోకజాడిస్తే మేము ముగ్గురం కలుస్తాం అనేటువంటి మెసేజ్ పంపించారు. కానీ కొద్ది నెలలు కూడా గడవక ముందే ఈ ట్రేడ్ ఒప్పందంలో కావచ్చు లేదా ఇతరత్ర విషయాల్లో ఈ విధమైనటువంటి ద్వంద్వ ప్రమాణాలు కనుక చేస్తే దాన్ని బలహీనతగా చూసుకుంటాడా డొనాల్డ్ ట్రంప్? బలంగా చూసుకుంటాడా? ఇది ఇవాళ మన దేశంలో ఉన్న ఖచ్చితంగా అండి. ఇవన్నీ కూడా డాక్టర్ తులసిరెడ్డి గారు ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ అంటే మళ్ళీ మనం మొదలెట్టిన సబ్జెక్టుకి కనెక్షన్ ఉన్న పాయింట్లే. ఈ డెవలప్మెంట్స్లో చాబహార్ పోర్ట్ నుంచి మనల్ని వైదొలగమని ఒత్తిడి తెచ్చింది ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా అమెరికాయే. ఎందుకంటే ఇరాన్ తోటి మనకు సంబంధాలు ఉండకూడదు. ఇరాన్ ఖమేనీ ఒక నియంత పాలకుడు, ఆ దేశానికి కావచ్చు, కానీ మనతో వాళ్ళ రిలేషన్స్ చాలా బాగున్నాయి. ఇవాటి కాదు 2-3 వేల సంవత్సరాల నుంచి వాళ్ళతోటి మనకి రిలేషన్స్ ఉన్నాయి. ఆ రిలేషన్స్ని తగ్గట్టుకోవాలి. అసలు మనకి ఎవరితో సంబంధాలు ఉండాలి, మనం ఏ ప్యాంటు చొక్కా వేసుకోవాలని చెప్పేసి గ్లోబల్ పోలీస్ నిర్ణయించడం ఏంటండి? సరే, ఆ పక్కన ముందు మన సైడ్ నుండి ఆలోచిస్తాం. వాళ్ళు డిక్టేట్ చేస్తారు. మన పరిస్థితి మనం ఇక్కడ నుండి ఏం చేశారనేది మెయిన్ గా. ఇప్పుడు సరే ఇరాన్ కోసం ముందు రష్యా విషయంలోనే మన భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కాడ ఆయన 2 షరతులు ట్రంప్ వచ్చేసి ఓపెన్ గా డిక్లేర్ చేశాడు. ఏమని? రష్యా చమురు కొనుగోలును ఆపేస్తామని భారత్ చెప్పింది. మేము ఆశిస్తున్నామని కూడా కాదు, రష్యా చమురు కొనుగోలును ఆపేస్తామని భారత్ చెప్పింది. రెండవది, అమెరికా వెనిజులా చమురు ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తామని భారత్ చెప్పింది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈయనేమన్నాడు మోడీ గారు? ప్రపంచ శాంతి కోసము ట్రంప్ నాయకత్వం ఎంతో అవసరం, ఆయన ప్రయత్నాలకు మద్దతు ఇస్తాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో 147 కోట్ల జనాభా ఉండి అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఉండి ఉన్నటువంటి ఏదో ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటే దేశమే జస్ట్ 34 కోట్ల జనాభా ఉండే అమెరికాకు వచ్చేసి వాళ్ళు డిక్టేట్ చేస్తుంటే ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా మిగతా దేశాలు, చిన్న దేశాలు ఏం తట్టుకుంటాయి? 147 కోట్ల జనాభా, నంబర్ 1 దేశం పాపులేషన్ లో, అణ్వాయుధాలు ఉండే దేశము, తర్వాత మిగతా అనేక విషయాల్లో డెవలప్డ్ దేశము అటువంటిదే వచ్చేసి ఆయన డిక్టేట్ చేస్తుంటే ఆ నేపథ్యంలో వచ్చేసి దానికి తల ఒక్కడమే కాకుండా ఓ దిక్కు వెనిజులా అధ్యక్షుని భార్యాభర్తలను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోతే అటువంటి నాయకత్వము ప్రపంచ శాంతి కోసం ట్రంప్ నాయకత్వము ఎంతో అవసరం. ఆయన ప్రయత్నాలు సంపూర్ణ మద్దతు ఇస్తామనే పరిస్థితిలో ఉంటే కాబట్టి ఇంకా మిగతా చిన్న దేశాలు, ప్రపంచ దేశాలు చిన్న ఏం చేస్తాయి వచ్చేసి. కాబట్టి చిన్న చేపను పెద్ద చేప మింగుతుంది, చిన్న నెయ్యంతను పెద్ద నెయ్యంత, చిన్న రౌడీని పెద్ద రౌడీ, చిన్న నాయకుని పెద్ద నాయకుడు. ఇది ఒక ముఠా గ్యాంగ్ వార్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి. కాబట్టి ఆ దేశంలో అంతర్గత పరిస్థితులు ఉంటాయి.
వాటిని ఎదుర్కోవాలా, దాన్ని బట్టి వచ్చేసి ఇవన్నీ దాని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అణ్వాయుధాల శక్తి కానీ, మిగతా ఆయుధ శక్తి కానీ, ఆర్థిక శక్తి కానీ ఉన్న దేశాలు, ఇది మానవ నైజం, ఇది మానవ నాయకత్వం బట్టి ఉంటుంది. దేశం అనేది మనం వచ్చేసి కంటే కూడా ఆ దేశానికి నాయకత్వం వహించే నాయకుని యొక్క మనస్తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది. అదే ట్రంప్ ఒక సైడ్ ఒక టైప్ ఉంటుంది, ఒబామా ఒక టైప్ ఉంటాడు, మోడీ ఒక టైప్ ఉంటాడు, వాజ్పేయి ఒక టైప్ ఉంటాడు. కాబట్టి ఇక్కడ నాయకుల మనస్తత్వం బట్టి వాళ్ళ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది నిరంతరము, ఇది యుగాలుగా తరతరాలుగా ఇది ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ ఆధిపత్య పోరులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. కాబట్టి ఇది మనం వచ్చేసి ప్రపంచానికి ఏం రాసి పెట్టిందో మరి చూడాలి. వచ్చేసి మనం దాన్ని నమ్మకపోవచ్చు కానీ మన కళ్ళెదుటినే నమ్మాల్సి వస్తుంది. ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చేసి మొదటిసారి ట్రంప్ కు రెండోసారి ట్రంప్ కు ఎంత డిఫరెన్స్ వచ్చింది. మొదటిసారి కూడా అనూహ్యంగానే బిహేవ్ చేశాడు, కానీ రెండోసారి గెలిచిన తర్వాత అడ్డు అదుపు లేకుండా పోయింది సేమ్ వ్యక్తి. ఇంకెన్నాళ్ళు లేండి, ఒక 4 నెలలు అయితే తెలుస్తుంది కదా, జాతకం బయటపడిపోతుంది కదా. మిడ్ టర్మ్ పోల్స్ వచ్చిన తర్వాత ఎక్కడో చోట నట్లు బిగించే వాళ్ళు వస్తారు. వాళ్ళ రిపబ్లికన్స్ వస్తారు, వాళ్ళు కాదు, డెమోక్రట్స్ అవసరంలా, రిపబ్లికన్స్ అపోజ్ చేస్తున్నారు. ఒకసారి గఫూర్ గారు, ఇరాన్ అనేది స్ట్రాటజిక్గా మనకి వ్యూహాత్మకంగా మనకి మద్దతు అవసరం ఉన్న దేశం. అండ్ వాళ్ళు చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ అండి. 12th సెంచరీలోనే వాళ్ళు సర్జరీస్ క్యారీ అవుట్ చేశారండి. వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్లో దే ఆర్ అల్టిమేట్. ఈ రోజుకి కూడా వాళ్ళకున్న ఇరాన్లో ఉన్న మెడికల్ కళాశాలలు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. అట్లాంటి దేశాన్ని వినాశనం చేయాలనే అమెరికా కుట్ర ద్వారా ఒక సంస్కృతి, ఒక నాగరికత, ఒక విద్యా విధానం, ప్రాచీన విద్యా విధానం, ప్రపంచానికి ఉపయోగపడే విద్యా విధానం నుంచి డిసోసియేట్ చేసే ఒక దుర్మార్గమైన ప్రక్రియ జరుగుతుంది. అంటే నేను మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. అంటే మూలాల్లో ఉన్న 2-3 అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ 2-3 అంశాలని మనం గమనంలో తీసుకుంటే ఇవాళ ఒకటి అమెరికా ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తుంది. ఏషియన్ కాంటినెంట్ అనేది ఉండకూడదు, ఉన్నా మన చేతిలోకి రావాలి. ఇందాక చెప్తున్నారు షంఘై కోఆపరేషన్ అప్పుడు మనం ముగ్గురం కలిసాం, మళ్ళీ మనల్ని డివైడ్ చేసే కార్యక్రమం, అంటే డివైడ్ అండ్ రూల్. ఇవాళ ఇరాన్ని వదులుకోవటం అనేది, ఇరాన్తో సన్నిహిత్యాన్ని, ఇరాన్తో బంధుత్వాన్ని, మనకి బంధుత్వమే ఉంది, బంధుత్వాన్ని వదులుకోవటం అనేది ఏమాత్రం క్షేమం కాదు, శ్రేయస్కరం కాదు భారత్కి అనే సందేశాన్ని ఎవరు ఇవ్వగలరు? ఇక్కడ నేను పార్టీలతో మాట్లాడుతున్నానండి, పార్టీలతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే అమెరికా ఒత్తిడికి భారత ప్రభుత్వం లొంగుతుందండి. ఇప్పుడే కాదు, గతం నుంచి మనం చూస్తే సార్ ఒక ప్రాజెక్ట్ ఉండింది. ఏమంటే ఇరాన్ లో న్యాచురల్ గ్యాస్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు ఏం ప్రపోజ్ చేశారంటే మా న్యాచురల్ గ్యాస్ ను చీపెస్ట్ రేట్, నామినల్ రేట్ తో ఇండియాకి చేరుస్తాం, మేము పైప్ లైన్ వేద్దాము, ఇండియాకి చేరుస్తాం, మీరు ఇండియన్ సిటీస్ లో ఇంటింటికి ఇచ్చుకోండి. ఆ రకంగా మీరు మొత్తం సిఎన్జిని ఇంటింటికి ఇచ్చుకునేటువంటి పద్ధతితో మేము తోడ్పడతాము అనేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకు వస్తే అమెరికా ఒత్తిడి వల్ల భారత ప్రభుత్వం నిరాకరించింది, ఆపేసింది. అంటే అమెరికా వాళ్ళు చెప్తే మన ప్రజలకు వచ్చేటువంటి సౌలభ్యాన్ని ఆపేసే అధికారం ఎవరిచ్చాడు వీళ్లకు? కాబట్టి భారత పాలక వర్గాలు ఒత్తిడికి లోనంతో అమెరికా నుంచి. సార్ ఇండియా, పర్షియా అంటే ఇరాన్, ఈ మిత్రత్వం మంది. ఇప్పుడు నిజాం ప్రభు ఆమె నీలోఫర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? పర్షియన్ లేడీ. ఆ రకంగా బంధుత్వం ఉంది మనకు, మనం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నాయి. అంత మిత్రత్వం ఎప్పుడో నాగరికత ఎప్పటి నుంచి ప్రారంభమైందో ఆ రోజు సంబంధాలు ఉండేటువంటి మిత్రుల్ని మనం వదులుకొని వాడు కొన్ని వేల కిలోమీటర్ల దూరం శాసిస్తున్నాడు. అందుకోసం భారత ప్రభుత్వం కొంచెం ధైర్యంగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 ఏమిటి? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు ఈ ఒప్పందం. దీంట్లో నాకు కనపడుతుంది ఏమంటే, ఇప్పుడు EU చైర్మన్ ఏమంటారు ఆమె, ప్రెసిడెంట్ చైర్మన్ ఆమె వచ్చింది, భారతదేశం చర్చలు జరిపింది. ఆ తర్వాత వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, 1 సంవత్సరంలోగా EUతో ఒప్పందం కుదరొచ్చారు. పుతిన్ మన దేశానికి వచ్చాడు. పుతిన్ ఏం చెప్పాడు? అయ్యా మీ సరుకులు ఏమేమి అమెరికా వల్ల ఇబ్బంది పడుతున్నారు మీరు, అవన్నీ మా దేశానికి పంపండి, మేము తీసుకుంటామని చెప్పాడు. ఏవి తీసుకుంటారు ఏవి తీసుకోరు, ఇది ఎకనామిక్ గా మనం చూడాలి. అంటే భారత ప్రభుత్వము ఈ రోజు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ను 0 రేట్ ఇంట్రెస్ట్ తో కనుక దిగుమతి చేసుకుంటే ఆత్మహత్య సదృశ్యం అండి. ఇది భారత వ్యవసాయిక పురోగమనానికి ఆత్మహత్య చేసుకోవడమే. తీసుకోండి.
అక్కడే డెడ్ లాక్ పడి ఆ ఒక్క విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందిగా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని అదే నేను యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ సార్, తీసుకోవట్లేదు. ట్రంప్ ఏమన్నాడు ఇప్పుడు నా పార్టీ ఏమంటే రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుని ఒప్పందం రూపంలో చేసుకుని సంతకాలు చేసుకుంటూ వేరు. ట్రంప్ అనౌన్స్ చేశాడు, ఆపరేషన్ సింధూర్లో కూడా ట్రంప్ అనౌన్స్ చేశాడు నేను చెప్పిన ఇద్దరికి మానుకోమని. ఇప్పుడు అతను అనౌన్స్ చేశాడు మా దిగుమతులు వ్యవసాయ ఉత్పత్తులు 0 రేట్తో మేము ఇండియాకు పంపుతున్నామని. వీళ్ళు పైకి ఏం చెప్పినా గానీ సార్ పీయూష్ గోయల్ నిన్న క్లారిటీ ఇచ్చాడు కదా సార్. లేదు గఫూర్ గారు, పీయూష్ గోయల్ నిన్న క్లారిటీ ఇచ్చారు, ఆ రెండు మినహాయించి అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ వాటిని మనం దిగుమతి చేసుకోవట్లేదు. 60 కోట్ల మంది భారతీయుల్ని నేరుగా ఇంపాక్ట్ చేసే వ్యవహారంలో మేము స్థిరంగానే ఉన్నాము అని చెప్పాడు ఆయన. నేను అంగీకరిస్తానండి పీయూష్ గోయల్ చెప్పాడు అనేటువంటిది, కానీ చెప్పడం వేరు ఆచరణ వేరు. ఏం జరుగుతుందో చూద్దాం మనం. నా పాయింట్ ఏమంటే వాళ్ళు చెప్తే ఇరాన్తో ఒప్పందం చేసుకుంటాం, వాళ్ళు చెప్తే ఆ నౌకా కేంద్రం వదిలేస్తాం. డబ్బులు ఖర్చు పెట్టినాం, మనం పెట్టుబడి పెట్టినాం. దాని నుంచి మనకు నేరుగా ఆఫ్ఘనిస్తాన్, కిర్జికిస్తాన్, తజికిస్తాన్ వాళ్ళతో ఆయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంత గొప్ప అవకాశాన్ని అమెరికా యొక్క ఆదేశాలకు అనుగుణంగా అమ్ముకుంటాం. ఇప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎంత నిలబెడతారో తెలియదు. నాకేంటంటే భారత ప్రభుత్వం గట్టిగా ఉండాలి. పొరుగు దేశాలు చైనాతో మీరు మొదట అడిగారు, కోటేశ్వరరావు నాయుడు గారు, అది స్కిప్ అయింది. నా పాయింట్ ఏంటంటే ఇప్పటికి కూడా సరిహద్దు సమస్య. గఫూర్ గారు, ఐ థింక్ పవర్ ఇష్యూ ఉన్నట్టుంది. కోటేశ్వరరావు గారు, కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? మన ప్రధానమైనటువంటి సబ్జెక్టు ఆయుధ నియంత్రణ. ఈ ఆయుధ నియంత్రణ కాబట్టి మనము ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం సాధ్యమైనంతగా మనం మనకు మిత్ర దేశాలుగా తయారు చేసుకోగలిగితేనే అమెరికా ఒత్తిడిని తట్టుకోగలుగుతాం. అది నా పాయింట్. ఆ రకంగా రాబోయే కాలంలో ఉండాలి అనేది నేను కోరుతున్నాను. రైట్, కోటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. ఆయుధ నియంత్రణకు సంబంధించి అమెరికా దూకుడుతో వ్యవహరిస్తూ ఉంది. మరిన్ని ఆయుధాలు ఎందుకు తయారు చేస్తూ ఉందంటే అక్కడ అవన్నీ కూడా ప్రైవేట్ రంగం నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్, మిలిటరీ. ఆ వాటికి ఆయుధాలు కనుక తయారు చేయకపోయినట్లయితే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో మొత్తం అంతా కూడా కూలిపోతుంది. అందుకని వాటి కోసం తయారు చేస్తా ఉంది, వాటిని చూపించి ప్రపంచాన్ని భయపెడతా ఉంది. అందుకని మరి వాళ్ళని చూసి మనం కూడా మరి వాడు తొడగొచ్చుకున్నాడని చెప్పేసి మనం మెడగొచ్చుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు అనేక ఉన్నాయి. అందువల్ల మన అంతర్గత భద్రత లేదా మన బయట దేశాల భద్రత ఇవన్నీ కూడా మనం చూసుకుంటూనే వాడు ఎవడో అన్ని తయారు చేశాడు కనుక మనం కూడా ఇన్ని తయారు చేసి వాడి దగ్గర ఉన్నటువంటి సంపద ఎంత, మన దగ్గర ఉన్నటువంటి సంపద ఎంత, మన అవసరాలు ఏమిటి అనేటువంటిది చూసుకొని బేరీ చేసుకొని మినిమల్ గా చేయాలి. అన్నిటికంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏ ఆయుధాలైనా లేకపోతే ఏమైనా కానీ మనం R&D తోటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తోటి మనం చేర్చుకుంటే మనకి ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది. ఉంటది. ఎవడో ఇప్పుడు రాఫేల్ విమానాలు ఇవాళ ఫ్రాన్స్ మన దేశం మొత్తం మంచిగా ఉంది కనుక ఇచ్చింది. రేపు ఏదైనా తేడా వస్తే వాటిని మేము ఇవ్వము, లేకపోతే వాటిని ఏదైనా మరమ్మతు వస్తే మేము చేయమంటే ఏం చేసుకుంటాం? మన R&Dని పెంచుకోకుండా మన రక్షణ రంగం కావచ్చు లేదా మన పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు ఇవన్నీ ఏమి ఉండవు. లేనప్పుడు మనం ప్రపంచ రాజకీయాల్లో జూనియర్ భాగస్వాములుగా, అమెరికాకి జూనియర్ భాగస్వాములుగా మారడం తప్ప మరొక మార్గం కనపట్లేదు. మరి ఆ దిశగా ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కార్ అంటే కేంద్ర ప్రభుత్వము పునరాలోచించి మన ప్రాధాన్యతలని మన అవసరాలకు అనుగుణంగా నిర్ణయిస్తుందా లేదా అనేటువంటిది వాళ్ళ పెద్ద ప్రశ్న. రైట్ సార్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు, అబ్దుల్ గఫూర్ గారు, యాజ్ వెల్ డాక్టర్ తులసిరెడ్డి గారు, ముగ్గురు కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే ఆయుధాలని తగ్గించుకునే ఒప్పందానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతుంది అమెరికా. మిగిలిన దేశాలు వైజ్గాను, జుడిషియస్గాను, జనరస్గాను ఆలోచిస్తుంది కాక ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయాన్ని బట్టి మిగిలిన దేశాలు కూడా కొత్త ఆయుధాల ప్రొక్యూర్మెంట్ తయారీ కోసం ముందుకు వస్తే పరిస్థితి ఏంటి? ఒకే ఒక అణుబాంబుతోటి జపాన్ సర్వనాశనమైన పరిస్థితి మన కళ్ళ ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అటువంటి రిపీట్ అయితే రేపు పొద్దున చంపుకోవటానికి భూగోళం మీద ఎవరు మనుషులు ఉండరు, మానవాళి ఉండదు, జంతుజాలం అంతరించిపోతుంది, ప్రకృతి దుంపనాశనం అయిపోతుంది. సో ఆ దిశగా అమెరికా వెళ్లకుండా నిరోధించాల్సిన బాధ్యత
ఒక వర్ధమాన దేశము లేకపోతే అభివృద్ధి చెందుతూ వస్తున్న దేశంగా భారతదేశం మీద ఉంది. చూద్దాం మన దేశం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర పోషించబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.